అమరావతి నిర్మాణం పునర్ప్రారంభంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి వాళ్లకు లేదని ఆయన అన్నారు. అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని కూటమి నేతలు దోచుకోవడానికి అప్పు తెస్తున్నారని అంబటి ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణానికి 1 కిలోమీటర్కు 20 కోట్లు అయితే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవని అంబాటి గుర్తు చేశారు. విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల. 1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా. లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు, కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 48,000 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 5,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు. రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలను సేకరించారు. రైతులకు ఏం చెప్పారండి? అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. ఎంత చేశారండి? ఇప్పటివరకు ఇచ్చారా? 68% మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇంకా 32% ఇంకా రిజిస్టర్ కాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఉపాధి పని దినాల్లో రాష్ట్ర కోటాను సగానికి పైగా తగ్గించిందని, ముఖ్యమంత్రి 42 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేంటి అని హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పని దినాలను 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి 42 సార్లు వెళ్లిన ఉపాధి హామీ పని దినాలు సగానికి తగ్గాయి. విషయం తెలిసిన రాష్ట్రంలోనే 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు 8 మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పని దినాలను పెంచాలని, బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ట్వీట్ చేశాడు. సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు వినేవారు లేరంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కనీస మద్దతు ధరలు లభించగా రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వారి గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మద్దతు ధర లభించక పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. కాకినాడ జిల్లా కుమారపురంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులను బాధితులకు అందించడం, వారికి తమ వంతుగా సాయం చేసిన వారవుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా మరింత లబ్ధి చేరే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం 4 నెలల క్రితం చల్లా శివ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయారు అన్నారు. దీనికి స్పందిస్తూ ఎన్ఆర్ఐ టీం కాపు అభ్యుదయ వారు అన్నదమ్ములకు 2 లక్షలు అందివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు.
ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో నాయకులు ఆ సందర్భంగా ఆయన సిఫార్సు సీఎం రిలీఫ్ చెప్పడం జరిగింది. 4 నెలల క్రితం వాటి 2 తక్కువైనాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇచ్చిన డబ్బు సరిపోదు కాబట్టి వారు ఆర్థికంగా తోడ్పాటుకోవాలని పార్టీ తరఫున ఎన్ఆర్ఐ విభాగం వేరే వారు ఇచ్చిన మొత్తం ఒక్కొక్కరికి 2 లక్షలు చెప్పిన ఫౌండేషన్ నిమిత్తం దీనికి బేస్మెంట్ నిర్మించడానికి వాడతాం. తర్వాత మీరు గవర్నమెంట్ బిల్స్ వస్తాయి, వాటితో ఇల్లు కంప్లీట్ చేస్తామండి. కట్టుబట్టలతో విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమ్లీ పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మృతురాలు వెంట లక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్లు ద్వారా మృతురాల్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే మృతురాలకు 2 కుమారులు కానూరి చంద్రమౌళి, కానూరి దామోదర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే 4 ఏళ్ల క్రితం వెంకటలక్ష్మి భర్త సూరిబాబు మృతి చెందారు. కాగా ఒంటరిగా పిల్లలతో కలిసి ఉంటున్న ఆమె క్రాంతి కుమార్తో చనువు ఏర్పడింది. దీంతో తరచూ కలిసే వాళ్ళని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుండి సెల్ ఫోన్లు, సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైకో హల్చల్ చేశాడు. కత్తితో శరీరాన్ని కోసుకొని స్థానికులను భయాందోళనకు గురిచేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైకోని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. సైకో పెద్దపేటకు చెందిన గాతల క్రాంతి కుమార్గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలిపారు. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ అన్నారు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయన్నారు. అయితే ప్రతినిత్యం యోగాతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని మేయర్ అన్నారు. హైదరాబాద్లోని వినయ్ నగర్ కాలనీలో జూస్ యోగా మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓజస్ యోగా స్టూడియో అని కొత్తగా స్టూడియో ఓపెన్ చేసాం ఇక్కడ వినాయక్ నగర్ లో. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్రాంచ్ అండ్ ఇక్కడ మేము యోగా, యానిమల్ ఫ్లో, ఏరియల్ యోగా, జుంబా, ఇంకా ఇట్లాంటివి చాలా ముద్గర్, చాలా రకాల ఎక్సర్సైజెస్ కి ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉంది అండి. సో ఇక్కడ ఆల్ ద పీపుల్ హియర్ ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ ఐ myself am a certified yoga instructor. నేను 6 years నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ హావ్ డన్ ఆల్ మై సర్టిఫికేషన్స్ ఇన్ వెరీ గుడ్ అండర్ వెరీ గుడ్ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్. సో ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. ఎవరికన్నా లైక్ మంచి హోలిస్టిక్ అప్రోచ్ కావాలంటే యూ కెన్ రీచ్ అస్ అండ్ ద ప్రైజెస్ ఓవర్ హియర్ ఆర్ ఆల్సో వెరీ రీజనబుల్. సో ఎనీ టైమ్ లైక్ వీ హ్యావ్ ఆల్ మల్టిపుల్ ప్లేసెస్. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో వస్తున్న భిన్నమైన మార్పులు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
కర్రిగుట్టలో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మావోయిస్టుల అమర్చిన మందు పాత్రలు, ఈఐడి బాంబులను ఐడెంటిఫై చేశాక వాటిని నిర్వీర్యం చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న షెల్టర్లను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నారు. ఈ మేరకు దోబే కొండలు, నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. ఇక మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లను నిర్మించారు. సిఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్రిగుట్టలో వందల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లు ఉన్నట్లుగా సమాచారం అందడంతో ముందు ఆ బంకర్ల గుర్తింపునకు సిఆర్ఎఫ్ఎస్ దళాల వేట కొనసాగుతోంది. ఖమ్మం ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేరుకున్నారు. అధికారులు, ప్రజలు, రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దేవస్థానం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వల్లభి గ్రామానికి బట్టి విక్రమార్క చేరుకున్నారు. భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ మోడల్లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకే ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము క్యాబినెట్ మొత్తం కలిసి ఒక నిర్ణయం చేసి రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయం తీసుకుని పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉందని గట్టిగా నమ్ముతున్న భారత్ దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. పలు కఠిన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా సముద్ర రవాణా మార్గాల వైపు దృష్టి సారించింది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను మూసివేసింది. మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958లో సెక్షన్ 411 ప్రకారం కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలు భారత పోర్టుల్లోకి ప్రవేశించడంపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతేకాదు భారత జెండా కలిగిన నౌకలు కూడా పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్లడంపై నిషేధం ఉంటుంది. తాజా చర్య ద్వారా పాకిస్తాన్తో భారత్ అన్ని రకాల సంబంధాలు తెంచుకున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. వాణిజ్యపరమైన అంశాల్లో కూడా నిషేధం ప్రకటించింది. తాజాగా సముద్ర రవాణా మార్గాలను మూసివేస్తూ పాకిస్తాన్ ఆర్థిక మూలలు దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత నౌకాదళం తమ సత్తాకు నిదర్శనంగా నిలిచే ఒక చిత్రాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. సముద్ర గస్తీలో ఉన్న కీలక యుద్ధ నౌక జలంతర్గామి తేలికపాటి హెలికాప్టర్తో కూడిన ఈ ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం అవుతుంది. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రం పైన కింద అలల మీదుగా అని అర్థం వచ్చేలా ఆ ఫోటోకు శీర్షికం ఇచ్చింది. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీహౌ అనే క్యాప్షన్ను జత చేసింది. ఇది సముద్ర జలాల్లో నిరంతరాయంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకలాపాలు నిర్వహించగల తమ సామర్థ్యాన్ని సూచిస్తోంది. ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నౌకాదళం ఈ చిత్రాన్ని పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఫోటోలో కనిపిస్తున్న ధ్రువ్ ALH హెలికాప్టర్ల కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని నెలల క్రితం నిలిపివేసిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లను మాత్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం. స్కార్పిన్ తరగతి జలాంతర్గామ్లు ఫ్రాన్స్ సహకారంతో నిర్మితమై అత్యాధునిక స్టైల్త్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి శత్రు యుద్ధ నౌకలు జలాంతర్గామ్లను గుర్తించి దాడి చేయడం, నిఘా సమాచారాన్ని సేకరించడం, సముద్ర గర్భంలో వ్యూహాత్మకంగా మైన్లను అమర్చడం వంటి క్లిష్టమైన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలవు.